బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొద్ది సేపట్లో ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటనుంది. ఈ ఉదయం 5:30 పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరాన తీవ్ర వాయుగుండం వాయవ్యంగా పనిచేస్తూ పూరిని సమీపిస్తుంది. ఈ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల పెనుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రకు పలుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షం పడుతుందని హెచ్చరికలున్నాయి. మరికొన్ని చోట్ల 12 సెంటీమీటర్లకు మించి వర్షం పడనుంది. ఉత్తరాంధ్ర తీరంలో 40 కిలోమీటర్లు, ప్రకాశం, నెల్లూరు తీరాల్లో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు పోరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు కన్నబాబు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొద్ది సేపట్లో ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటనుంది. ఈ ఉదయం 5:30 పూర్తికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. ఓవర్ టు కన్నబాబు. గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే విశాఖలో గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటమునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు 5:30కి పూరి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైనటువంటి తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తూ పూరి సమీపంలో తీవ్ర వాయుగుండంగా అయితే మలిచిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రలోనూ వర్షాలు వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లా అంతా కూడా అతలాకుతలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అటు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, మన్యం, అల్లూరి, అలాగే అనకాపల్లి, విశాఖ జిల్లాలో చాలా ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అల్లూరి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కనుక ఈ వరద విభక్తానికి కొండ చర్యలన్నీ కూడా వెతిపోవడంతో కొన్ని ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. అక్కడికి కొంతమంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరికొంతమంది క్షతగాత్రులందరినీ కూడా పాడేరు ఏరియాస్ వల్ల కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల నుంచి అదే ఏజెన్సీకి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ముఖ దుర్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషేధాన్ని అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉంటాయి దిగువ ప్రాంతాలకు వచ్చే క్రమంలో ఏవైతే కొండ చర్యలు పడితే కనుక ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏజెన్సీకి వెళ్ళే అన్ని రహదారులు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ వరద ఉధృతికి చెరువులన్నీ కూడా కొండిపోతున్న తలపించే విధంగా కనబడుతున్నాయి. మరోసారి చూసుకుంటే కానీ రోడ్లన్నీ కూడా చెరువును తలపించే విధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా విశాఖ గోపాలపట్నంలో కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి ఈ కొండవాసు ప్రాంతాలన్నీ కూడా కుట్టకూరడంతో ఎప్పుడు ఏ క్షణాన ఎలాంటి ప్రమాద ఘటనలు వినాల్సి వస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిక్కుని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఏదైతే ఈ తీరం వెంబడి ఉన్నటువంటి వేగం సుమారుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వేగవంతమైనటువంటి గాలి వీసే అవకాశం ఉండదు. మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ప్రకటన చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే స్కూల్స్ అన్ని కూడా ఈ సుమారుగా అటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, విశాఖతో పాటు కూడా మరికొన్ని జిల్లాలకు అయితే
ఇప్పటికే స్కూల్ కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది శాలిని. థ్యాంక్ యూ కన్నబాబు. తూర్పు గోదావరి జిల్లాపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా పడనుంది. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ పి ప్రశాంతి సెలవు ప్రకటించారు. గత 24 గంటల్లో గోకవరం మండలంలో అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్లపు ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. జిల్లా యంత్రాంగం ఎమర్జెన్సీ శాఖలైన వైద్య, విద్యుత్, నీటిపారుదల శాఖ తదితర శాఖలను అలర్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు విజయ్. గుడ్ మార్నింగ్ శాలిని. అయితే ఈ ఏదైతే అల్పపీడన ప్రభావం ఉందో ఇదైతే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా ఒక మోస్తరు ప్రభావాన్ని చూపుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా అయితే ఈ రోజు అయితే చిరు జల్లులతో ఉదయం నుంచి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా. అయితే గాలి తీవ్రత అయితే కొద్దిగా కనపడుతోంది. ఒక మోస్తరు గాలి నుంచి చిరు జల్లులు అయితే కురుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. నేడైతే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవునైతే ప్రకటించడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఏదైతే ఈ ముంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాలు ఉన్నాయో పల్లపు ప్రాంతాల్లోని ఆయా మండలాల రెవెన్యూ యంత్రాంగానికి, విద్యుత్, వైద్య అన్ని శాఖల అధికారులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అయితే గత 2 రోజులుగా చూసుకుంటే అంటే నిన్న కురిసిన వర్షాల నేపథ్యంలో అత్యధికంగా గోకవరం మండలంలో 54% నమోదు కాగా, అదేవిధంగా అత్యల్పంగా ఇదే ఆలపర్తి నియోజకవర్గం సంబంధించి బిక్కవోల్లో 16% అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గాలులు వీస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేశారు. ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ అల్పమైన ప్రభావంతో ఒక మాసం నుంచి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా అధికారులు ప్రజలను అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. విద్యుత్ శాఖని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎక్కడైతే చెట్లు నేలకొరిగిన ప్రాంతాల్లో కానీ, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ప్రాంతాల్లో వెంటనే విద్యుత్తును పునరుద్ధరించే దిశగా కూడా కలెక్టర్ ఆయా అధికారులకు మాత్రం పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే కొద్దిసేపటి క్రితం రాజానగరం నియోజకవర్గం శ్రీరంగపట్నం వద్ద కాలువకి అయితే గండిపడింది. అయితే ప్రతి ఏటా కూడా వీరికి ఈ సమస్య అయితే ప్రతి ఏటా కూడా ఉందనే చెప్పుకోవాలి. ఒక మోస్తరు వర్షాలు పడినప్పుడు ఏదైతే ఊరకాలం ఉందో ఊరకాలం పొంగి పక్కనే ఉన్న ఆ గ్రామాల్లోకి అయితే ఈ నీరు రావడం జరుగుతుంది. దాదాపుగా దీని ఎఫెక్ట్ 30 నుంచి 40 కుటుంబాలపై ప్రత్యక్షంగా పడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఆ గండిపడిన ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే దిశగా, అదేవిధంగా ఆ గండిపడిన ప్రాంతాన్ని పూర్తి చేయడానికి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమై రంగంలో దిగి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అధిక వర్షాల నేపథ్యంలో జనజీవనంపై పూర్తి స్థాయిలో ప్రభావం పడింది అని చెప్పుకోవాలి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూలీ నాలి చేసుకునే చిరు కుటుంబాలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అదే ఉంది. అదేవిధంగా చిరు వ్యాపారులు కూడా ఈ వర్షాల వల్ల అధిక ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజే వేతనాలతో కూలీ నాలి చేసుకుని కుటుంబాలు పోషించుకునే ఈ వీరిపై తీవ్ర ప్రభావాన్ని ఈ వర్షం చూపుతుందనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా
గత 2 రోజులుగా కూడా ఈ వర్షాలు ప్రజలను అయితే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఈ వర్షాల నేపథ్యంలో ఈ ప్రజలంతా కూడా అప్రమత్తం చేసి అధికార యంత్రాంగం కూడా ఎక్కడ ఎటువంటి సహాయ చర్యల్లో అవసరమైనచో వాటిని ప్రజలకు అందించే దిశగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా తగు చర్యలను అయితే చేపడుతున్నారు. ఆ దిశగా కూడా ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శాలిని. థ్యాంక్ యూ విజయ్.